హలో అందరికీ. నాకు ఇష్టమైన దేవుళ్ళలో వినాయకుడు మొదటి వాడండి. వినాయక చవితి వచ్చిందంటే చాలు మా వీధిలో మండపం మీద పెట్టిన వినాయకుడికి రోజు నా చేతితో ప్రసాదాలు చేస్తూ సందడి చేసేదాన్ని. కానీ ఈసారి నాకు అవకాశం కుదరలేదు. దానికి కారణం ఏంటి అంటే మా తమ్ముడికి వినాయక చవితి రోజే బాబు పుట్టాడు. ఆ చిన్న విఘ్నేశ్వరుడు వల్ల నాకు ఈసారి అయితే ఏ ప్రసాదాలు చేయడం కుదరలేదండి. కానీ ఈసారి మా ఇంట్లో ఇంత సందడి చేసిన వినాయక చవితికి వినాయకుడికి నా చేతితో నేను ఏ ప్రసాదాలు చేయలేకపోయినా మా బుడ్డోడు అదే చిన్న బాబు వెయిట్లో ఉన్న లడ్డూలను అయితే స్వామికి ప్రసాదంగా పెట్టాలనుకున్నానండి. ఆ ప్రసాదమే ఇదిగోండి. ఇదైతే మా బాబు వెయిట్ లడ్డూలండి, స్వామికి ప్రసాదంగా తీసుకున్నాను. వినాయక చవితి రోజైతే నేను మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంది. గారెల కోసం అయితే ముద్ద చేశాను, అది పునుకులకు ప్రాప్తమైంది. మా వారు అన్నారు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. మొత్తం మీద గణపతి పూజ అయితే పూర్తి చేశాను. లడ్డూలతో పాటు బాల్సాలు కూడా స్వామికి సమర్పించానండి. తమ్ముడు కొడుకు పుడితే ఇంత సందడి చెయ్యాలా అని మీలో చాలా మంది కనిపించవచ్చు, కానీ పోగొట్టుకున్న వాళ్ళకే దాని విలువ కోసం తెలుస్తుంది కదండి. వాడు ఇప్పటికే 2 సార్లు పోగొట్టుకున్నాడు, 3వసారి గణపయ్య వాడి చేతిలోకి వచ్చాడు. ఆ ఆనందమే మా అందరి మొఖాల్లో కనిపిస్తుందండి. ఎప్పుడు ఎవరికి ఏదివ్వాలో గణపయ్యకి మాత్రమే తెలుసు కదండి. కోటి శతకోటి దేవతల్లో అగ్ర పూజాదారి అయిన మా గణపయ్యకు జై.